ఇలాంటి పోలీసు బెదిరింపులు ఇంతకు ముందు కూడా ఎన్నో వచ్చాయి. అయినా సరే మన రౌడీయిజమే గెలిచింది. ఇప్పుడు ఎందుకిలా జరుగుతోంది? మన సన్నాసులకి ఈ మధ్య సైడ్ వ్యాపారాలు ఎక్కువైపోయాయి. పార్టీ పని కన్నా సొంత పనుల్లోనే ఎక్కువ మునిగిపోతున్నారు. నాకన్నా సొంత పనులు ఎక్కువ. యదవ సన్నాసులు, దరిద్రులు, యాబ్రాసినాయాళ్ళు, సోంబేర్లు, సౌడ దద్దమ్మలు నాకు కనిపించని ఒక్కొక్కని తుక్కురేగొడతా. ఇప్పుడు ఆవేశపడి లాభం లేదు. జరగాల్సిన నష్టం జరిగిపోయినది. ఇక ముందు జరగకుండా చూసుకోవాలి. నేను ఎక్కడ ఓడిపోయినా అంత బాధపడేవాడిని కాదు. కానీ పులివెందుల్లో నా పార్టీ ఓటమి పాలవడం నాకు మింగుడు పడటం లేదు, నిద్ర పట్టడం లేదు, పబ్జీ గేమ్ ఆడబుద్ధి కావడం లేదు, ఎగ్ పఫ్లు తినబుద్ధి కావడం లేదు, పిచ్చెక్కిపోతా ఉన్నది. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత మనమంటే అందరికీ చిన్న చూపు మొదలైనది. మన పైన వస్తున్న స్కాములు, కేసులు, ప్రజలకి మనమంటే భయం లేకుండా పోయింది. అసలు దీని అంతటికీ కారణం ఆ పవన్ కళ్యాణ్. ఆ పవన్ ఆ కూటమిలో కలవకుండా ఉండుంటే ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. తప్పుగా అనుకోకపోతే నాదొక చిన్న మనవి. ఆ పవన్ కూటమిలో కలవడానికి కారణం నువ్వే. ఏ కాంబాబు, నేను కారణమేందే? ఏం మాట్లాడుతూ ఉన్నావు?